ఏం చీఫ్ సెక్రటరీ గారు, ఏమిటి మీ మా మీద మా వాళ్ళ మీద లేనిపోని అబంధాలు వేస్తున్నారు? మీ ఉద్దేశంలో మేమంతా అవినీతి పరులమనే? సార్, నేను నీతి కట్టుబడేవాడిని. నా మనస్సాక్షిగా చెబుతున్నాను, మీరు చేస్తున్నవన్నీ ప్రజా విద్రోహ చర్యలే. అందుకే వాటిలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నాను. ఏమిటి మీరు అనేది? మేం చేస్తున్నవన్నీ విద్రోహ చర్యలా? మొన్న మా పుట్టినరోజున నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి 10,000 ఉద్యోగాలు వరంగా ఇవ్వలేదా? ఏం అది పచ్చబద్ధం సార్. మా స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో 3,50,000 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు కావాల్సిన యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు సార్. ఆ సంగతి మాకు తెలియదా? ఖాళీలన్నీ భర్తీ చేసే జీతాలు ఎవడిస్తాడు? మీ బాబిస్తాడా? ప్రభుత్వ ఖజానాలో డబ్బెక్కడుంది? బూడిద తప్ప. అంత మాట అనకండి సార్, మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు సార్. రాష్ట్రం అంతటా వరద బీభత్సంతో క్షామం తాండవిస్తుంటే మీరు మాత్రం విశ్వామిత్ర షూటింగుల్లో మునిగి తేలుతున్నారు. 10 రోజుల క్రితం 10 మంది మండలాధీశుల్ని కిడ్నాప్ చేశారు, 20 మంది పోలీస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేశారు, 25 మంది IAS ఆఫీసర్లను కూడా కిడ్నాప్ చేశారు. అందులో 10 మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు సార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టడం మర్చిపోయి మేనగతో విలాసంగా నృత్యం చేస్తూ కూర్చున్నారు సార్ మీరు. అది మీకు అనవసరం. రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ లోని IG మొదలు కానిస్టేబుల్ వరకు మీ స్టూడియో చుట్టూ, మీ మేనగ చుట్టూ గూర్ఖాల్లా కాపలా కాయిస్తున్నారు సార్. IAS అధికారులు, IPS అధికారులు అందరినీ నిర్వీర్యుల్ని చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ మీరు. ఒక ఉన్నత అధికారిగా ఇవన్నీ చూస్తూ నేను ఊరికే ఉండలేను సార్. అందుకే రిజైన్ చేస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం మీకు నేను చెప్పగలను, మీరు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మేము మాత్రం ఎప్పటికీ ఉండేవాళ్ళం సార్. ప్రజా రక్షణ, ప్రజా శ్రేయస్సును కోరవలసింది మాలాంటి అధికారులే సార్. నాకు తెలిసిన నగ్న సత్యాలన్నీ ప్రజలకు చెప్పి తీస్తాను. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఖచ్చితంగా చెప్తాను, వాళ్లే తీర్పు చెప్తారు. అయితే మీ నిర్ణయం మార్చుకోరన్నమాట. వెరీ సారీ, మార్చుకోండి. సత్యాలు చెప్తారన్నమాట. చెప్తే చెప్పుకోండి, మాకేం. నమస్కారం చీఫ్ సెక్రటరీ గారు. నమస్కారం. ఇక ఈ ఆఫీసుకి తమరు తిరిగి రారనుకుంటాను. ఇక రానయ్యా. వద్దు సార్. బంగారం లాంటి వ్యక్తి మంచి వాళ్ళకి పాపకోపంలో స్థానం లేనట్టుంది. ఇక ఈ త్రిలింగ దేశానికి గ్రహణం పట్టినట్టే. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ. త్రిలింగ దేశపు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ రఘునాథరావు గారు హఠాత్తుగా తమ పదవికి రాజీనామా చేశారు. దానికి కారణం ఏమిటని విలేకరులు చీఫ్ మినిస్టర్ గారిని ప్రశ్నించగా వారి కర్మ మేమేం చేస్తామని బదులిచ్చారు. రాష్ట్రంలో వరదలు వచ్చి చాలా మంది ప్రజలు నిరాశులయ్యారు. ముఖ్యమంత్రి గారు తమ విశ్వామిత్ర టీవీ సీరియల్ షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల వరద బాధితుల్ని వాదార్చలేకపోయారు. తరువాత వీలు చూసుకొని సంతాపం ప్రకటిస్తామన్నారు. అబ్బా, రాజీనామా చేసిన దగ్గర నుండి మనం ఎంత హాయిగా ఉన్నామండి. నిజంగా నరకం నుంచి బయటపడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఏమండి, పిల్లలు షాపింగ్కి వెళ్దామని గొడవ చేస్తున్నారు, వెళదామా? వీలు చూసుకుని రేపు పెడదాంలే. మమ్మీ నాకే కొనిస్తుంది, డాడీ సరేలేరా. కొనిస్తారు. ఏమండి, టమాటాలు తీసుకున్నా? అలాగే తీసుకో. ఇంటికి పోయి ఆడుకోవచ్చు కదరా నీ దుంపతెగా. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. ఒక ముఖ్య ప్రకటన. చీఫ్ సెక్రటరీ రఘునాథరావు అకస్మాత్తుగా లారీ ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.
రాజీనామా చేసిన కొద్ది రోజులకే సంభవించిన ఆయన మరణం వెనుక పాలకవర్గం కుట్ర ఉన్నదని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. దానికి త్రిలింగ దేశ ముఖ్యమంత్రి నిరాకరించారు. కాలింగ్ 209 కాలింగ్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బయలుదేరారు. 10 నిమిషాలైంది. అందరికీ చెప్పండి. బయలుదేరారా? ఓకే, వస్తున్నాం. సరే, ఓకే.
సభకి నా నమస్కారాలు. మన ముఖ్యమంత్రి గారు మన ఊరికి విచ్చేసినందుకు వారికి నా ధన్యవాదాలు. ప్రాజెక్ట్ శంకుస్థాపనార్థమై ఇక్కడికి విచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఈ సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మైక్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? ఆకాశం ఈనిందా, భూమి బద్దలైందా అనిపిస్తోంది ఈ జన సమూహాన్ని చూస్తుంటే. నా త్రిలింగ దేశ ప్రజలారా, నా త్రిలింగ దేశ ఆడపడుచులారా, రైతు సోదరులారా, అందరికీ వందనం, శుభవందనం. దశాబ్దాల మా శ్రమ ఫలితమే మేము నిర్మిస్తున్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మేము నిర్మించబోయే కళాత్మకమైన కళాశాల. పొరపాటున కళాశాల అన్నాం. కళలో పుట్టి కళలో పెరిగిన మా కళా హృదయానికి అన్నిటా కళే కనిపిస్తుంది. అందుకే ఎలా అన్నాం. మేము నిర్మించబోయే ఈ రిజర్వాయరు ప్రజలందరికీ ఆనందాన్ని, సుఖ సంతోషాల్ని కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి ఇంట ఆకలి మంటలు లేకుండా చేస్తుందని మా త్రిలింగ దేశ ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నాం. ఏమిటిది? అడ్డంగా పగలవలసింది నిలువుగా పగిలింది. ఏం పంతులు గారు, ఏం చేస్తున్నారండి మీరు? ఇటువంటి కొబ్బరికాయలు తెచ్చేది? మాకన్నీ అపశకునాలు జరుగుతున్నాయి ఈరోజు. ఏమిటో ఈ అపశకునానికి కారణం తమరు ఈ రోజు పగడాల ఉంగరం పెట్టుకోవడం మర్చిపోయారు సార్. మా పగడాల ఉంగరం ఏమైంది? 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 ఎస్పీ గారు, మా ఉంగరం ఏమైంది? ఏమైందండి? మా పగడాల ఉంగరం ఎత్తకండి, చూడండి కింద ఏమైనా పడిందో. ఏం చేస్తున్నారండి? ఏం గారడి చూస్తున్నారు అంతా మీరు? ఎస్పీ గారు ఏం చేస్తున్నారు మీరు? మా వస్తువులు పోతుంటే వెతకండి వీళ్ళందరి దగ్గర. మన కానిస్టేబుల్స్ ని, కార్యకర్తలందరినీ కూడా పెట్టి వెతికించండి. మంత్రులు గారి దగ్గర ఏమైనా ఉందా? మంత్రులు గారు తీయండి, చూడండి లోపల. ఏమిటో ఈరోజు అన్ని కూడా అపశకునాలు జరుగుతున్నాయి మాకు. మా టైం ఏం బాగలేదు. ఏం చేశామో ఏమిటో. చిచ్చి. ఏం ఇంజనీర్ గారు, ఏమిటండి జనం బ్రహ్మాండంగా వస్తారని మేము ఊహిస్తే ఎంత పలుసుగా వచ్చారు? ఏం చేస్తున్నారు మీరు? ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున ఇచ్చినా ఎవ్వరూ రావటం లేదు సార్. సరే, ఓకే. కాంట్రాక్టర్ గారు, మీరు మాతో రండి.
మా మేనకతో మాట్లాడాలి, కొంచెం కనెక్షన్ ఇవ్వండి. హలో. ఓ మేనక్ గారా, ఏం బాగున్నారండి? చూడండి, ఫస్ట్ షాట్ మీ మీదే తీయాలి ఇవాళ. ఏం నిద్రలో ఇచ్చారా లేదా? 9 o'clock షూటింగ్ రెడీగా ఉండాలి. ఓకే. ఏం రెడ్డి గారు, చూసారుగా మా పరిస్థితి? మా మేనక ఇంకా నిద్రే లేవలేదట. ఆవిడికి మహాబద్ధకం. మా మేనక సెలక్షన్ బాగుందా? మీ సెలక్షన్ గురించి చెప్పేదే ఉందండయ్యా, మీకు మీరే సాటి. అవునవును, అది నిజమే కదా. విశ్వామిత్ర పూర్తి కావాలి, మా చిరకాల వాంఛ నెరవేరాలి. కానిస్టేబుల్, ఆ చెప్పులు తీసుకురా. ఏం రెడ్డి గారు, ఇంతకీ మా సంగతి ఏం చేశారు? అనుకున్న ప్రకారం పార్టీ సెక్రటరీకి ఇచ్చేసానండి. మేము అడిగిందెంత, మీరు ఇచ్చిందెంత, మీరు ఇవ్వవలసిందెంత? మన ప్రభుత్వంలోనే చాలా బిల్లులు ఇంకా పెండింగ్ లో పడున్నాయి. అవి పాస్ కాగానే అనుకున్నది ఇచ్చేస్తాం. ఏం 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 రెడ్డి గారు, మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావడం లేదు. మా ఖజానాలో ఉన్న డబ్బు మా శిలా విగ్రహాలు నిర్మించుకునే దానికే సరిపోవడం లేదే. దీనికి ఇవ్వడానికేముంది, బూడిదే. అయినా దానికి దీనికి మీరు ఎందుకు లింక్ పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఇస్తానన్న డబ్బు మాకు ఇచ్చేంత వరకు మీ శంకుస్థాపన రాయి రాయిలాగే ఉండిపోతుంది. ఏంటండి, ఏమైంది మీకు? ఎందుకు కాలేపారు? వదిలేట్ వచ్చేసారు. ఏమిటి గొర్రెలు అంటున్నారు? గొర్రెలే మా ప్రజలు, ప్రజలే మా గొర్రెలు. ఆ గొర్రెల్ని నమ్మించడం కోసం మేమెన్నో పవిత్రమైన వేషాలు ధరిస్తున్నాం. మా ప్రజల్ని తోలండి. తొందరగా తోలండి. ఏమిటా చెప్తే బీకేనాయా తీసుకోరేంటి? ఏమిటండి, ఏమిటి దౌర్జన్యం? ఎవరు మీరంతా? ఏం మాట్లాడదు? ఏమిటండి, ఏమిటి? మాకు చాలా పనులున్నాయి బ్రదర్స్. ఏమిటండి, ఎక్కడికి? వస్తున్నాం కదా. ఏం బ్రదర్స్, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి అరణ్యంలో? ఏమిటండి ఎస్పీ గారు, ఏం చేస్తున్నారండి మీరంతా? ఏమిటండి, త్వరగా రండి. ఓ మూవ్ మూవ్ మూవ్.
మా డిమాండ్స్ అన్ని కొద్దిసేపట్లో మీ హెడ్ క్వార్టర్స్ చేరతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ సీఎం తలకాయ లేచిపోతుంది. హలో, ఎస్కార్ట్ 1 కాలింగ్ మానిటర్. ఎస్కార్ట్ 1 ఆన్సర్స్ మానిటర్. హలో హలో, విఐపీస్ కార్ అబ్స్ట్రక్టెడ్ అండ్ సరౌండెడ్ బై ది టెర్రరిస్ట్. ఏంటి మీరు చెప్పింది అర్థం కావడం లేదు సార్, మళ్ళీ చెప్పండి. రిపీట్ అయ్యాయి. విఐపీ కార్ని ఆయుధంతో బెదిరించి టెర్రరిస్టులు అనుమతిస్తున్నారు. ప్రొసీడ్. అర్థమైందా? వాట్ హ్యాపెండ్? హలో, హోమ్ మినిస్టర్ గారా? నేను ఐజీని మాట్లాడుతున్నాను. మీరు ఇంట్లోనే ఉండండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. వస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రా, మొత్తానికి మీ దళం వాళ్ళ అదృష్టవంతులన్నమాట. మేనక అందాలతో విందు చేసుకోబోతున్నారు. బ్రదర్స్, మేనకను కూడా కిడ్నాప్ చేశారా? ఎందుకు బ్రదర్స్? ఒక్కసారి మేనకతో మమ్మల్ని మాట్లాడనివ్వండి. విశ్వామిత్ర మా జీవితాశయం బ్రదర్స్. మేనక లేనిదే మేము లేము, మేము లేనిదే మేనకే లేదు. బ్రదర్స్ బ్రదర్స్, మమ్మల్ని వదిలిపెట్టండి బ్రదర్స్, మేము వెళ్ళిపోతాము. దేశంలో దరిద్రంతో అండవిస్తుంటే మేనక గీనక అంటావేంటిలే? తొందరపడకండి బ్రదర్స్, మేమే లేస్తాం, మేమే వస్తాం. పదండి. అన్నలారా, తమ్ములారా, ఈ త్రిలింగ దేశ బిడ్డలారా, మీలో ఎంతో మంది మేధావులున్నారు, చదువుకున్న వారున్నారు. ఈ అడవుల పాలై మీరు తిరుగుతూ ఉంటే మా కడుపు తరుక్కుపోతుంది. మా మాట నమ్మండి. కావాలంటే ఈ అడవులన్నిటినీ తొలగించి మీకు ఉద్యానవనాలుగా మార్చేస్తాను. మీకు ఏ వరాలు కావాలో ఆ వరాలన్నీ తీరుస్తాను, ఇస్తాను. మా మాట నమ్మండి. అన్న వరం కూడా ఇస్తాను కావాలంటే. బ్రదర్స్, నా మాట నమ్మండి. సార్, విన్నారా ఈ వార్త? తెలుసులేవయ్యా, ఎలా జరిగిందంటావు? ఏమో అదే అర్థం అవట్లేదు సార్. అయితే ఓ పని చేద్దాం, పార్టీ సెక్రటరీ దగ్గరికి వెళ్దాం. పద. అలాగే ఏయ్, త్వరగా వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏమిటి తోడు దొంగలు ఇద్దరు కలిసి వచ్చారు? అదే పార్టీ సెక్రటరీ గారి కోసం వచ్చామమ్మా. ఇవాళ సోమవారం తెలుసుగా? తెలుసమ్మా, రాజకీయ పాఠశాలలో ఉంటారు. వెళ్ళొస్తానమ్మా. వస్తామమ్మా. అన్నీ తెలుసు అంటావు, పెద్ద పోలీస్ ఆఫీసర్ అంటావు. తెలుసు. మన పార్టీకి సామాజిక, ఆర్థిక, సైద్ధాంతిక పునాది మన నాయకుడు. నాయకుడే సర్వస్వమైన బోనపార్టీ మనది. ఆ విధంగా హిట్లర్, ముసోలిని, ఇడీ అమ్మీన లాంటి కారణజన్ముడు మన నాయకుడు, ముఖ్యంగా హిట్లర్. ఐజీ, సీఎం ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు? వాళ్ళలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి సార్. ఏ గ్రూప్ అని చెప్పమంటారు సార్? లెఫ్టా, రైటా? రైట్ లో ఎక్స్ట్రీమ్ లెఫ్టా? ఎవరు చేసి ఉంటారంటావు? ఏది లెఫ్ట్ ఏది రైటో నాకు అర్థం కావడం లేదు సార్. సరేనయ్యా, లెఫ్ట్ రైట్, రైట్ లో లెఫ్ట్, లెఫ్ట్ లో రైట్, రైట్ లో సెంటర్, మొత్తం కలిపి 9 గ్రూపులు ఉన్నాయి. అందులో వార్ గ్రూప్ పీపుల్ చాలా పవర్ఫుల్. పిపిఎస్డి వాళ్ళు చాలా కామ్ గోయింగ్ పీపుల్. మరి ఇందులో ఎవరిని అనుమానించాలో అర్థం కావటం లేదయ్యా. మామూలు సైనికుడి నుంచి మహానియంతగా ఎదిగి 3 వంతుల ప్రపంచాన్ని జయించి ఐ హిట్లర్ నాజీ చేత పొగిడించుకున్నవాడు హిట్లర్. అందుకే మన జెండా మీద కూడా స్వస్తిక్ వేశారు. సరిగ్గా మన నాయకుడు అలాగే ఇంతవాడు అంతవాడయ్యాడు. 6 కోట్ల ప్రజల హృదయాల్ని జయించిన సర్వాధికారిగా పార్టీ కార్యకర్తలందరి చేత పాదాభివందనం చేయించుకుంటున్నాడు. ఆ నేను రాష్ట్రాలని కలిసి అవతరించే మన కారణజన్ముడు ఈ బూడిద భీమారావు. సీఎం గారిని పిపిఎస్డి వాళ్ళు కిడ్నాప్ చేశారు ఉదయం 7 గంటలకి. అవును సార్.
సుబ్బారావు క్లాస్ తీసుకోండి. ఈ పోలీస్ ఏం చేస్తుందయ్యా? ఏం చేయమంటారు సార్? అందుకని ఐస్క్రీమ్ సెక్యూరిటీగా వేద్దాం. మార్చు అని ఎన్నిసార్లు చెప్పినా హోమ్ మినిస్టర్ గా నా మాట వింటేగా. అది నాన్సెన్స్. ఇప్పుడు జరగవలసిన ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. కమాన్, ముందు కంప్యూటర్ రూమ్కి వెళ్దాం. పీటర్, కంప్యూటర్లో డూప్లిస్ట్ ఫిట్ చేసావా? సార్. వీళ్ళందరినీ ఇందులో ఎలా ఫిట్ చేసావు? బాబు గారిది కంప్యూటర్ బ్రెయిన్. వీడు బాల్ బుద్ధయ్య ఫ్రమ్ హైదరాబాద్. పోలికలు 20%. కంటిన్యూ. వీడి పేరు మైఖేల్ ఫ్రమ్ జగ్గారావు పేట. వీడి పేరు సుబ్బారావు ఫ్రమ్ చారంగల్. నెక్స్ట్. వీడి పేరు అప్పారావు. వీడు ఫ్రమ్ బాజిరమండ్రి. వీడొక పొలిటికల్ సినిమాలో నటించాడు. బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నందుకు మన పార్టీ వాళ్ళు వీని కొట్టారు. పోలికలు 90% మాత్రమే. నెక్స్ట్. వీడి పేరు సుబ్బారావు ఫ్రమ్ బారంగల్. రిపీట్. అప్పారావు ఫ్రమ్ బాజిరమండ్రి. వీడు ప్రసాద్. వీడే మనకు కావలసిన వాడు. అప్పుడు యాక్ట్ చేసినందుకు కొట్టారు, ఇప్పుడు యాక్ట్ చేయకపోతే మనం కొడతాం. వీడి అడ్రస్ ఎవరు తెలుసు? బజ్జి భజంగరావుకు తెలుసు. డార్లింగ్, ఐ లవ్ యు డార్లింగ్. డైరెక్టర్ గా కథ చెప్తుంటే మీరు కథ అవటలేదేమిటయ్యా? అయ్యో, సూపర్ డైరెక్టర్ అనుకున్నాను, పాపం డైరెక్టర్ చేసేట్టున్నారే. వీడు యాక్షన్ తగలబెట్ట. పెద్దలు ఒప్పుకోపోయినా, మీ పెద్దలు ఒప్పుకోపోయినా నిన్ను తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. ఆపు 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 నీ యాక్షన్. ఏమిటయ్యా ఇది? 3 రోజుల నుంచి మీకు రిహార్సల్స్ ఇస్తుంటే మీరు ఇలాగా చెయ్యటం? ఇదిగో ఇది పడక నేను చూపిస్తాను చూడు. డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ పిక్చర్ లో నీకు వేషం ఉంది. మా డైరెక్టర్ గారు మొత్తం 4 సినిమాలు ఇప్పుడు 4 ఉన్నావు. మీనాక్షి, ఓకే? హలో, ఎవరైనా మాట్లాడేది? నేను బాబుని మాట్లాడుతున్నాను. రే శ్యామ్, నేను మీ డైరెక్టర్తో అర్జెంటుగా మాట్లాడాలి. త్వరగా రమ్మను. డైరెక్టర్ గారా? పిలుస్తాను సార్. షూటింగ్ లో ఉన్నట్ట వాళ్ళ అసిస్టెంట్ పిలవడానికి వెళ్ళాడు. డైరెక్టర్ గారు, బాబు గారు ఫోన్ చేశారండి. ఏ బాబు గారు? ఇంద్రబాబు గారు సార్. అయ్యో, బుధమిచ్చి నువ్వు కూడా ఏవయ్యా? బ్యూటిఫుల్, మార్వలస్, టూ టాప్, ఫ్యాంటాస్టిక్. ఇలాగే మూడ్ లో చేస్తూ ఉండండి. మాకు మూడ్ వచ్చినప్పుడు షార్ట్ తీస్తాం. ఓకే? హలో, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? నేను బాగున్నాను సార్. నీతో ముఖ్యమైన పని వచ్చింది. అదే మొన్న పొలిటికల్ సినిమాలో సీఎంకి డూబేసాడు అప్పారావు అని, వాడు నాకు అర్జెంటుగా కావాలి. అర్జెంటుగా కావాలా అండి? వాడు ఈ మధ్య మేషాలు మానేశాడండి. ఎక్కడుంటున్నా కూడా నాకు సరిగ్గా తెలియదు. అయినా సరే నేను వాడిని వెతికి పట్టుకొని మీ దగ్గరికి పంపిస్తాను సార్. నా మాట నమ్మండి. షూటింగ్ క్యాన్సిల్ చేసుకొనైనా సరే వాడిని మీ దగ్గరికి తప్పకుండా పంపిస్తాను సార్. షూటింగ్ ప్యాకప్. అరే శ్యాము, సార్. నాతో రా. అలాగే సార్, వ్యాన్ ఎయిర్పోర్ట్ పంపించమంటారా? బాబు, వాడు దొరికాడంటే మన సినిమా రిలీజ్ అవుద్ది. మళ్ళీ మన పార్టీ ప్రేక్షక ఆదరణ పొందుతుంది. నీలాంటి సన్యాసి మినిస్టర్లు వేసుకుని మళ్ళీ రూల్ చేయమంటావు? సిగ్గు లేకపోతే సరే. నీ వల్ల నేను ఇట్లు తింటున్నాను.
పద. ఉంటాడు గురు. అమ్మా చిన్నగా గురు. డైరెక్షన్ లో ఎంతమంది హీరోల్ని విలన్ని హీరోయిన్ చెట్లు అమ్మా. అమ్మా గురువు గారు ఆ. మీరు డైరెక్టరే కాదండి, ఆ. టెంట్ మాస్టర్ కూడా. అపరా 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 అపరావు ఒరే అపరావు అబ్బరావ్. ఒరే అపరావు నీతో చాలా అవసరం వచ్చిందిరా. నీ కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు పడిపోయాయిరా. ఏంటి గురుగారు ఇలా వచ్చింది? చెప్తావరా? ఒరే అప్పారావు, ఈసారి మళ్ళీ నువ్వు మంచి ఆట వేస్తున్నావురా. ఏంటి గురుగారు, మొన్న నుంచి ఈ ఎల్లింగ్ బతికేస్తున్నానండి. ఆ రోజు మీ వాడు పుట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి గురుగారు. వద్దు గురుగారు, దండం పెడతాను. వద్దండి, నేను యాష కట్టండి బాబు, కట్టండి, మానేసానండి బాబు. ఎవడండి బాబు? ఒరే నువ్వు రాకపోతే నా తాడు తీస్తారా? వస్తే నా దారి తీస్తారు గురుగారు. అవునండి, ఇప్పుడు నా మాట రండి బాబు. రోజుకు 15,000 ఇస్తారా? అయ్యి బాబు, 15,000. ఇస్పేటా రెడీ క్యాష్, నో లాస్ నో క్యాష్. నిజంగా ఇస్తారండి? నిజం చెప్పండి గురుగారు. ఒరే ఎక్కారా? అవతల పైకి వెళ్ళిపోతుంది, తొందరగా రారా. చేయమంటారండి? అవన్నీ అక్కడ పడేసి రారా. అవతల విమానం వెళ్ళిపోతుంది, తొందరగా రారా నాయనా రా. అయితే మా సాగర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కట్టుకుని లగేజ్ వచ్చేస్తారండి. అబ్బా, పోతూ పోతూ రెడీమేడ్ తీసుకెళ్ళిపోండి రా. నేనేమో కొత్త ఫ్యాషన్ కడుతున్నాను రోయ్, కొత్త ఫ్యాషన్. ఏమైనా ఎక్కిపోయి కొత్త ఫ్యాషన్ కడుతున్నాను రోయ్. బాబు గురుగారు, కొత్త ఫ్యాషన్ అండి. నీ అదృష్టంగా మారిపోయిందిరా. ఈ దెబ్బతో నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు. దిగరా. నిజమేనంటారా? నిజమే. అయ్యో ఈ దెబ్బతో నువ్వు సూపర్ సుప్రీమే. అయ్యో సూపర్ సుప్రీం బంపర్ అండి. ఏడు గురుగారు, కిందసారి యాస ఏతో కొట్టారు, ఇప్పుడు యాస ఏమంటున్నారు? యాస ఏం కొత్త ఇటు గురుగారు? పొరపాటున కొట్టంగా బాబు, నీకు డబ్బు ఇస్తాను రా. అమ్మా తొందరగా రారా పొర. తెలుగురు నాకు లక్కు లక్కు. టైం అయిపోయిందిరా. విమానం వెళ్ళిపోతుంది. నువ్వు తొందరగా పోనీ. మరి బట్టలు ఎక్కడ మార్చుకోమంటారు గురుగారు? ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో మార్చుకుని కానీ లేరా? అలాగే అలాగే సార్, అలాగే మార్చుకుంటా. బాబు, వ్యాన్ వస్తుంది. నమస్తే. అమ్మో అప్పారావు టీనేజ్ బిల్డింగ్. చూడటానికి దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా ఉన్నాడు. వీడి వేషం వేగాడంటావా? వేషం వేస్తే వీడు అచ్చం వాడిలాగే ఉంటాడు. అమ్మో అమ్మో బాబు గారు, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీ టాప్ కేసు అండి. వీడి దుంపదేగా. అమ్మో అమ్మో. నువ్వేనా అప్పారావు అంటే? అవును సార్. నా పేరు బాబు, పార్టీ సెక్రటరీ. ఆయన హోమ్ మినిస్టర్ ప్రసాద్ గారు, నమస్కారం అండి. ఆయన ఐజీ గారు. సరే సార్. రా. నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావో తెలుసా?
సీఎం గారు చాలా పెద్ద క్షుద్ర రోగంతో బాధపడుతున్నారు. ఆయన కోలుకోవటానికి 2-3 మాసాలు పడుతుంది. ఈలోగా విశ్వామిత్ర సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలి. ఆ సినిమా మీదే మా పార్టీ యొక్క జయపజయాలు ఆధారపడి ఉంటాయి. అందుకే విశ్వామిత్రుడి వేషం వేసుకుని జనాన్ని మెప్పించి నమ్మించాలి. ఓకే సార్. దానికి అనుకున్నట్టు నీకు రోజుకు 15,000 ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. సార్ విశ్వామిత్ర వేషానికి 15,000 ఇప్పించండి సార్. సీఎం వేషానికి 15,000 ఇప్పించండి సార్. గంటకు ఓవర్ టైం కి 1000 రూపాయలు ఇప్పించండి సార్. కన్వీన్స్ లో పెట్టాలి మామూలే సార్. అమ్మలాయలా మొత్తానికి సినిమా ఆర్టిస్ట్ అనిపించుకున్నా. నువ్వు ఆగు ప్రసాద్, అడిగినట్టు ఇస్తాం. వేషం మొత్తం పర్ఫెక్ట్ గా థాంక్యూ చేయాలి. సార్. చిదంబరం, సార్ దీనికి విశ్వామిత్రుడు గారి కాస్ట్యూమ్స్ వేసి పర్ఫెక్ట్ గా గెటప్, పర్ఫెక్ట్ గా సెటప్ చేసి. ఓకే ఓకే సార్. నమస్కారం వస్తారండి. అగో, సార్ పిలిచారా? ఇది బూడిద భీమారావు గారి సిగ్నేచర్ అన్నమాట. ఈ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేయి. షూటింగ్ జరిగేటప్పుడు ఎన్నో ఆఫీస్ ఫైల్స్ వస్తుంటాయి. అన్నిటి మీద పెట్టేస్తా. అన్నిటి మీద పెట్టడం కాదు, చెప్పిన వాటి మీదే పెట్టాలి. ఓకే, తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయి. అదా చేయగలడంటావా? బ్రహ్మాండంగా ఉంటాడు. ఏమిటి బ్రదర్, పైనేమో బ్రహ్మాండం వర్షం పడుతుంది, మాకేమో ఆకలేస్తుంది. మీరేమో పాటలు పాడుతున్నారు ఏమిటి? మా నాయని ఆకలేస్తుందా? అవును బ్రదర్. నేను వెళ్ళి భోజనాలు తీసుకొస్తాను, మీరు ఆ పులితోపులకు రండి. ఓ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. గ్లామర్. రండి బ్రదర్స్ రండి. ఎలా ఉంది మన గెటప్ సెటప్? మనమే వీడిని చూసి షాక్ తిన్నామంటే ఇంకా ప్రజలేం గుర్తుపడతారు. అంతేకాదు బ్రదర్స్, మన సంతకం కూడా చూడండి ఎలా ఉందో. వీడి తుంపదగ. అమ్మో, వీడు సామాన్యుడు కాదు సార్. నటనలోనే కాదు, ఫోర్జరీలో కూడా ఎక్స్పర్టే. ఏమిటి ఆలస్యం? షూటింగ్ టైం అయింది, మర్చిపోయారా? ఒరే అప్పిగా, అతిగా పోయావంటే అప్పడాన్ని నలిపేసినట్టు నలిపేస్తా. మేనక అక్కడ వెయిట్ చేస్తుంది, తొందరగా రా. సారీ బ్రదర్, మీరే కదా నటనలో జీవించమని చెప్పారు, అందుకే మేము జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాడు జీవించి నువ్వు జీవిస్తే ఇక మీ జీవోత్సవాలు ఉండాల్సిందే. రా. నేను మా కోసం వెయిట్ చేస్తుందా? ఇటు ఒరే అప్పారావు, ఇవాళ ఆఫీస్ పేపర్లు ఎన్నో సంతకాలకు వస్తాయి. అందుకనే కన్ఫ్యూషన్ లేకుండా ఒకేసారి ఐజీ కార్ ద్వారా పంపుతాం. ఓకే, సంతకం చేసి పంపు. వచ్చేవాడు గోపి అనే అసిస్టెంట్ డైరెక్టర్. వాడు నీకు బాగా తెలిసినట్టే ప్రవర్తించు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అడిగారు క్వశ్చన్? మీరు కార్పెట్ మీద నడిచొస్తూ ఉంటారు సార్. మేనక మీ పాదాల మీద పూలు చల్లుతూ ఉంటారండి. టైట్ ఫ్రేమ్ సార్, ఓన్లీ మీ పాదాలే ఉంటాయి. గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యకలాపాలు పక్కకు నెట్టి మేము శ్రమించి విశ్రమించి తయారు చేసుకున్న మా స్క్రిప్ట్ గురించి మీరు మాకు చెప్తున్నారా? ఎక్కడ మేనకలం గారు? అదిగో అక్కడ సార్. ఏం చేస్తున్నారు? ఎవ్రీథింగ్ రెడీయా? ఇదిగో ఎప్పుడు కాదు, తర్వాత చూస్తాం. ఫెయిల్ క్లియర్. చూడండి, ఆ పూల ఆవిడకి ఇవ్వండి. ఓహో మేనక, చూడండి, మేము అక్కడ నుంచుంటాం, మీరేమో చాలా సెక్సీగా పవిత్రంగా మా పాదాలకు పూలు చల్లాలి. ఆ అమ్మాయి పూలు చల్లేటప్పుడు మీరు ఆమెను ఫాలో అవుతూ నా పాదాలకి జోమ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ రెడీ? క్లాపింగ్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా. ఎక్కడ మా కమలం? ఏంటి? కట్ కట్ కట్. కెమెరా ఇక్కడ, క్లోజప్, పువ్వులు, లెగ్స్. ఏమి నటనా చాతుర్యం మేనక.
కమాన్ కెమెరా కెమెరా. ఏంటి సీఎం గారు డూప్ పెట్టి పిక్చర్ తీస్తున్నారా? ఏమండో సీఎం గారు మీ డూప్ పెట్టి పిక్చర్ తీస్తున్నారు. డూపెట్టి సినిమా తీయమా? అయ్యో మేము ఎన్నో కళ్ళ కన్నామే. ఆ సినిమా తీసి ఎలక్షన్ లో ప్రజలందరినీ మోసం చేసి వచ్చే ఎలక్షన్ లో నెక్కేద్దాం అనుకున్నామే. మా మాట వినండి, ఎలాగైనా దీన్ని ఆపేయాలి బ్రదర్. ఆపాలి బ్రదర్స్, బ్రదర్స్ ఆపండి ఆపండి. పద పద. బ్రదర్స్ బ్రదర్స్ ఆపాలి బ్రదర్స్, మా మాట వినండి. మీలో ఎవరైనా సరే ఒక్కడు కోర్టులో కేసు పెట్టారనుకోండి, ఒక ముఖ్యమంత్రి యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేయడం అన్యాయం, అక్రమం, నీచం అని చెప్తే ఆపేస్తారు బ్రదర్స్. బ్రదర్స్ మీ అందరికీ దండం పెడతారు బ్రదర్స్, ఆపేయండి బ్రదర్స్. బ్రదర్స్ నీకొక న్యాయం వాడికొక న్యాయమా? నువ్వు నటించొచ్చు వాడు నటించకూడదు. కబుర్లు కట్టిపెట్టి పద పద. బ్రదర్స్ 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 మేనక ఆగవే. నిన్ను మించిన రంభ, ఊర్వశి, తిలోత్తములు కూడా మమ్ములను వశపరుచుకోలేకపోయారే. నీ అంద చందాలకు నేను దాసుండా. అహో ఆగవే మేనక, పెట్టకే మమ్ములను చికమక. ఆగు ఆగవే. పద మేనక. కట్ కట్ కట్. ఎక్కువైతే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. ఏమిటైజీ గారు ఏమిటిలా వచ్చారు? ఏమిటండి? సెక్రటరీ గారు ఈ ఫైల్ పంపించారు. సెక్రటరీ గారు పెట్టమన్నారా? అవును, దీని మీద సంతకం పెట్టండి. నాట్ అప్రూవ్డ్ అని ఉంది. ఆ నాటు పక్కన ఈ పెడితే నోట్ అప్రూవ్డ్ అవుతుంది. అది ఇక్కడ పద్ధతి. సంతకం పెట్టండి. ఓకే. ఆ పెన్నుతో కాదు, ఈ పెన్నుతో. కంటిన్యూటీ మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. మీరు సంతకం పెట్టడానికి ఇది టేబుల్ ఏం కాదు, నా వీపు. ఏమిటది? జంగిల్ మ్యాప్ సార్. మ్యాపా? వెళ్ళు. షూటింగ్ చూస్తాను. Get out! Get out! బాబు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను చూసి ప్రజలు మన పార్టీకే ఓటేస్తారు, మన పార్టీ గెలుస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు బాబు. ఏమిట్రా ప్రసాద్, ఒరిజినల్ డూప్ కన్నా వీడియో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఒరిజినల్ కంటే ఈ డూప్ గాడే బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పాను. అయితే ఎందుకని బ్రహ్మాండమైన సలహా ఇచ్చాడు. ఏమనుకున్నావు? ఏమిట్రా వాడు కంటిన్యూటీ చెప్తున్నాడు, అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు, ట్రాక్ అండ్ ట్రాలీ చెప్తున్నాడు. అసలు ఉన్నోళ్ళందరికీ పిచ్చెక్కించే ఆ డైరెక్టర్ కన్నా ఈ డైరెక్టర్ బ్రహ్మాండంగా డైరెక్ట్ చేస్తూ మనకే పిచ్చెక్కేటట్టు చేస్తున్నాడు. పైగా వీడు సెన్సార్ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ బాబు. మ్యాప్ వచ్చింది. సార్ ఏది? పద. మేనక అతాయి అతాయి తెక్క తెక్క. కొంచెం వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమనండి. వెనక్కి. ఇదే చింతపల్లి అడవి సార్. దీని వైశాల్యం 3000 హెక్టార్లు. ఇక నీ లెక్చరాపు ముందు సేమ్ కిడ్నాప్ అయింది అక్కడే చెప్పు. అదే చెప్తున్నాను సార్. ఇక్కడే, ఇదిగో ఈ కార్నర్ లోనే 36 కిలోమీటర్ దగ్గర సార్. అంత పెద్ద అడవిలో మన సీఎం గారు ఎలా ఉన్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో. సోదాపి జరగాల్సింది ఏంటో చెప్పబోయ్ బాబు. వాళ్ళు అడిగిన డిమాండ్స్ కు ఒప్పుకొని మ్యాటర్ పీస్ఫుల్ గా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు పిలిచిన సీక్రెట్ మీటింగ్ కి వెళ్ళాలి. అయ్యే సార్, నువ్వు ఇక్కడ షూటింగ్ సూపర్వైజ్ చేస్తుండు. అలాగే సార్. నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను. ఓకే సార్. ఆగు ఆగవే మేనక.
ఎక్కడికి వెనక నీ అంద చందాలతో మా మనసును దోచి ఎటులా పారిపోగలవే వెనక ఆగు ఆగవే ఎక్కడికే నీవు వెళ్ళేదవు వెనక నీ అంద చందాలను నేను వదిలిపెట్టనే మేనక ఆగవే మేనక నీవు పారిపోయినను నేను పారిపోనిస్తున్నా ఎక్కడకు పోగలవే మేనక ఇంతకీ వాళ్ళు ఏమన్నారో చెప్పు. వాళ్ళేమన్నారంటే మీరు మీటింగ్ పెట్టిన చోటికి మేము రావు, మేము మీటింగ్ పెట్టిన చోటికి మీరు రావాలి అన్నారు. కారు వస్తుంది సార్. నమస్తే. నమస్తే. ఐఎమ్ పార్టీ సెక్రటరీ బాబు. గ్లాడ్ టు మీట్ యు. మీరు హోమ్ మినిస్టర్ ప్రసాద్ గారు. గ్లాడ్ టు మీట్ యు. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? గెస్ట్ హౌస్ లన్నీ మీరే మానిటరింగ్ చేస్తారు కదండి. అందమైన ప్రకృతి, అన్ని విషయాలు సావకాశంగా మాట్లాడుకోవచ్చు. ఎవరండి మీరు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు మూర్తి గారు మా సంస్థ సభ్యులు. వారు శ్రీరామ్ గారు. హలో హలో. ప్రసాద్ గారు, మన దగ్గర ఉన్న లిస్టులో పేర్లన్నీ చదవండి. ఆర్ భీమన్న, ఎం సాంబశివరావు, ఏ నాగరాజు, వి రవి, విక్రమ్, ఎండి బోస్. రామారావు, రవీందర్ రెడ్డి ఏమయ్యారు? లేరు. ఇంతకీ బతికున్నారా లేదా చెప్పండి. వీఆర్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ సార్, ఎన్కౌంటర్ లో చచ్చిపోయారు. ప్రాణానికి ప్రాణం తీయడం పీపీఎస్డీ సిద్ధాంతం. ఇక మీ సీఎం మీద ఆశ వదులుకోండి. ఆవేశపడకండి. మీ వాళ్ళలో 2 ప్రాణాలు పోయినందుకు 6 కోట్ల మంది ఎన్నుకున్న సీఎం ప్రాణాలు తీయడం న్యాయమా? అప్పుడు 6 కోట్ల మంది చంపినట్లేగా. మధ్యవర్తులుగా వచ్చారు. మీరే ఆలోచించి న్యాయం చెప్పండి. మీలో పెద్దవరు మీరే కదా. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఇలా వస్తారా ప్లీజ్? చూడండి రెడ్డి గారు, మీరు రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు, అలాగే నేను ఉన్నాను. మా పార్టీ చాలా వీక్గా ఉంది. మేము మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే దానికి మీ కోఆపరేషన్ కావాలి. నన్నేం చేయమంటారు? మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మీరు అడిగినట్లు వాళ్ళ మెంబర్స్ అందరినీ రిలీజ్ చేసి 5 కోట్ల బదులు 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నాదొక చిన్న మనవి, మీరు సీఎంను వదిలిపెట్టకూడదు. ఆయన్ని జంగిల్లోనే లేపేయాలి. ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. అలాంటి ప్రయత్నాలు మేము ఎన్నో చేశాం. కానీ మా వాళ్ళందరూ ఆయన రాముడు కృష్ణుడు అనే మాయభ్రమలో ఉన్నారు. మీరు ఆయన్ని లేపేస్తే ఆ సింపతి మీద వచ్చే ఎలక్షన్లో నేను చీఫ్ మినిస్టర్ అవుతాను. క్షమించాలి, వాళ్ళు కేవలం కిరాయి గూండా గ్యాంగ్ కాదు. సిద్ధాంతము, ఆంతరంగిక ప్రజాస్వామ్యము ఉన్న ఒక నిర్మాణం. రాజకీయ ప్రయోజనం లేకుండా ఏమీ చేయడం జరగదు. వాళ్ళ కమిటీని అడిగితేనే కానీ నేనేం చెప్పను. అయితే ఆలోచించుకుని మీరే మాకు చెప్పండి. మేనక, ఉత్తర దేశపు రాచిడుక, కడుతున్నావు గదే మమ్మల్ని తిక్క మక. ఎవరక్కడ? బయ్యర్స్ వచ్చారు సార్. బయర్సా? ఎప్పుడెందుకు వచ్చారు? సరే రమ్మనండి. చూసావా మేనక, మా చిత్రాన్ని కొనడానికి ఎంతమంది బయర్స్ ఎగబడుతున్నారు. నమస్తే సార్. మీ మామ రాలేదా? రాలేదు సార్. మామయ్య గారు ఈ ₹1,00,000 మీకు అడ్వాన్స్ గా ఏమైనా పంపించారు. ₹1,00,000 ఏమిటి మీ బొంద? మా డూ ప్యాక్ చేసిన చిత్రం అదేదో ఊపిరట. 5 కోట్లు కలెక్ట్ చేసింది మేమే చేస్తున్నాం. 10 కోట్లు కావాలి. అంత రేటు పెట్టుకుంటే మాకేం మిగులుతుంది సార్? ఏం మొన్న మేమిచ్చిన కాంట్రాక్ట్ లో 20 కోట్లు మిగలలేదా? అది మా అల్లుడిచ్చింది కదా. అదంతా ఇప్పుడు ఎందుకులేండి, మీరు చెప్పినట్టుగా కొంటాం. ఇదిగో ఈ ₹1,00,000 అడ్వాన్స్ గా ఉంచండి. అయితే మా సంగతి ఏంటి సార్? నీకు అదే రేటు. బ్లాక్ ఎంతో వైట్ ఎంతో చెప్తే ట్రస్ట్ కెంత మాకెంతనే మీ అనుమానం. ట్రస్ట్ కు 10%, మాకు 90%. అయితే ఈ ₹1,00,000 అడ్వాన్స్ గా ఉంచండి సార్.
బయట చల్లని పానీయం ఉంది, తాగి వెళ్ళండి. మీ దయమా మీదుంటే చాలు సార్. వస్తాను సార్. చూసావో మేనక, అతిథి సత్కారంలో మాకు మేమే సాటి. చూడు ప్రసాద్, నేను చెప్పిన విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి. అలాగే బాబు, స్పెషల్ పోలీస్ ఫోన్ చేసి చెప్తాను. బీ కేర్ఫుల్. ఓకే. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరో మీ గురించి వచ్చారు సార్, లోపల ఉన్నారు. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ నౌ. మొత్తానికి జాక్పాట్ కొట్టాంగా. అంటే అడిగిన దానికి రెట్టింపిస్తాట. ఇదేనా మీరు సీక్రెట్ గా ఫారెస్ట్ లో మాట్లాడుకున్నది? చూసావా, వాడెంత తెలియగలవాడు. నీకేమో 10 కోట్లు ఇస్తానన్నాడు, నన్నేమో స్పెషల్ పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ రౌండప్ చేయించి మీ వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో కాల్చిపారేయమన్నాడు. ఎందుకైనా మంచిది, బతికుంటే బల్సాకు తినొచ్చు. నువ్వు వెళ్ళి మీ వాళ్ళతో చెప్పి ఆపరేషన్ ఆఫ్ చేయించు, లేకపోతే నిన్ను నన్ను కాల్చిపారేస్తాను. ఇంకా ఆలోచిస్తావేంటి? వేషం తీసేసి వెళ్ళి చెప్పు. మరి అయితే వాళ్ళ సంగతి ఏం చేసినట్టు? ఆ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళు. షూటింగ్ ఎక్కడరా? సెకండ్ ఫ్లోర్ లో సార్. నీ అనుమానం నన్ను ఒక్కడిని అడిగావా, ఇంకెవరినైనా అడిగావా? ముందు మిమ్మల్ని అడిగి తర్వాత ఇంకెవరినైనా అడిగితే మోసైపోతావు. చూడు, నువ్వు వచ్చింది వేషం వేయటానికి, అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి అనుమానంతో నటించావంటే మోహం మీద యాసిడ్ పోస్తాను. షార్ట్ రెడీ అయింది, వెళ్ళి నీ పని చూసుకో. మేనక, ఏమంటున్నాడు మా పార్టీ సెక్రటరీ? నేను నిన్ను వల్ల వేసుకున్నానట, నువ్వు నన్నే కలవరిస్తున్నావట. ఏ, నన్ను కలవరించకూడదా? నేను నీ రాణిని కాదా, నువ్వు నా రాజువి కాదా? ఏమిటి భయపడుతున్నావా రాజువి కావడానికి? ఐ యామ్ ది కింగ్. మేమే రాజులం, మాదే రాజ్యం. ఐ యామ్ ద క్వీన్. నేనే రాణిని, నాదే రాజ్యం. అందరినీ బయటికి వెళ్ళమనండి. ఎవరక్కడ? మేము మా మేనకలం గారు ఏకాంతంగా మాట్లాడుకోవాలి. అంతా బయటికి వెళ్ళండి. చెప్పు మేనక, ఏం జరిగింది? అందరూ వెళ్ళిపోయారు. చెప్పు, నీకేం భయం లేదు, చెప్పు ఏం జరిగింది? వాడు చెప్పు, ఏమున్నావు చెప్పు. నీ అంతు చూస్తానని వాడు అంటున్నాడు. మో అంతు చూస్తాడా? సెక్రటరీ, మీ అంతు నేను చూస్తాం. బ్రదర్స్, బ్రదర్స్, నా మాట నమ్మండి. మీరు కొంచెం ఆగండి బ్రదర్స్. మీకేం కావాలన్నో చెప్పండి, అది చేసేస్తానని చెప్పాను కదా. ఇక్కడ 7 అంతస్తుల మేడలు కట్టిచ్చేస్తాను, మీకు పంచి ఇచ్చేస్తాను. ఇంకా చాలకపోతే బ్రదర్స్, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టరీ కట్టిస్తాను, అది మీకే ఇచ్చేస్తాను. బ్రదర్స్, బ్రదర్స్, బ్రదర్స్ వినండి బ్రదర్స్. ఏం ఒక్కొక్కరికి 10 ఉద్యోగాలు ఇస్తాను బ్రదర్ అని చెప్పాను కదా, వినండి. అబ్బా, బుద్ధి గడ్డి తిని హోమ్ మినిస్టర్తో చేతులు కలిపాను. ఇప్పుడు పరిస్థితి తారుమారైన పీకల దాకా వచ్చింది.
వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా సిద్ధమైన వాళ్ళు. నేను వీళ్ళ ప్రభావానికి లొంగిపోయి చివరికి చరిత్రహీనుణ్ణైపోయాను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడేం చెయ్యాలి? విశ్వామిత్ర మేలుకో. విశ్వామిత్ర నేను చూడు, నా అందాల రాజువి నువ్వే. ఏ చూడమ్మంటే. మా తపోభంగము కలిగించిన నీవెవరు? మానవకాంతవు కావు, ఓ మేనకవా. కట్ 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 కట్. ఓ పార్టీ సెక్రటరీ గారా, మీ పదవి కూడా బీకేశాం, మీరు పోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు, మీ హోమ్ మినిస్టర్ పదవి కూడా తీసేశాం. మీతో పాటు 31 మంది మినిస్టర్లను కూడా డిస్మిస్ చేసి పారేశాం. మరి ఆ పోస్టులను ఎవరికిస్తాం? మా ఇష్టం వచ్చిన వాళ్ళకిస్తాం. 35 సంవత్సరాలుగా లైట్ బాయ్ గా పనిచేస్తున్నావు కదూ, అంటే విద్యుత్ శక్తి. అందుకే నేను మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా అపాయింట్ చేస్తున్నాం. అలాగే సార్. అమ్మా, నీవేం చేస్తుంటావు? వంట పని చేస్తానండి. ఓ వంట వంట, అందుకే హోమ్ మినిస్టర్ గా అపాయింట్ చేస్తున్నాం. మీరేం చేస్తుంటారు? టూరిస్ట్ అండి. ఓ టూరిస్ట్, టూరిస్ట్ అంటే విజిటర్ అన్నమాట. అందుకే నిన్ను టూరిస్ట్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ గా అపాయింట్ చేస్తున్నాం. నువ్వేం చేస్తుంటావు బిడ్డ? డ్రైవర్ అండి. డ్రైవర్ డ్రైవర్. ట్రాన్స్పోర్ట్. ఓ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్, అందుకే నిన్ను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నియమిస్తున్నాము. గంట తరువాత నువ్వు డ్రైవర్ యూనిఫామ్ లో గవర్నర్ బంగ్లాకు వచ్చేసావంటే అక్కడ ప్రమాణ స్వీకారం చేసేయచ్చు. మీరు కూడా అందరూ వచ్చేసేయండి. అక్కడ గంటన్నర తరువాత ప్రమాణ స్వీకారోత్సవం. మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసి ఈ లఫుట్ గాళ్లను మినిస్టర్లు చేస్తావా? అప్పుగా నీ అంతు చూస్తా. నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. వెళ్ళండి. మూవ్. ఏం చూస్తున్నారు ఇక్కడ? వెళ్ళండి. లొకేషన్ షిఫ్ట్ టు క్వీన్స్ ప్యాలెస్. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. త్రిలింగ దేశం ముఖ్యమంత్రి బూడిద భీమారావు గారు తన మినిస్టర్లందరి చేత రాజీనామా చేయించి ఆ ఫైలు గవర్నర్ గారికి పంపారు. ఐడియా వచ్చిందా? లేదు. ఇంకా కొట్టు, బాగా కొట్టు. ఐడియా వచ్చిందా? లేదు. ఐడియా వచ్చిందా? రాలేదు. చెప్పు. చెప్పు. కొట్టు, చెప్పు. కొట్టు, చెప్పు. ఇంకా కొట్టు. ఐడియా వచ్చిందా లేదా? రాలేదు. ఇంకా రాలేదా? లేదు. కొట్టు. చెప్పు. చెప్పు. కొట్టు. వచ్చింది. ఏమని? వచ్చింది. ఏమని? జితేంద్ర ఫోన్ చేయి. చేస్తాను. జితేంద్ర, బాబు గారితో మాట్లాడండి. జితేంద్ర, విన్నావుగా ఇక్కడ సంగతులు? ఓహోహో మేనక, నీ ముందు సోఫియా లారెన్స్ కూడా పనికిరాదే. ఓహో, నీ సోయగము మా మనసును రంజింపజేయుచున్నదే, మా డంధమును కలవర పెట్టుతున్నదే మేనక. హోమ్ మినిస్టర్ని నన్ను డిస్మిస్ చేశాడు. ఈ సంగతి మన వాళ్ళందరికీ తెలుసుగా. అదే కేడీ సింగ్ జంతర్ మంతలాల్కి ఇస్తున్నావే నీ ముక్కుకు ఒక క్లోజప్. కథలకు అలాగే అలాగే. ఓ మేనక, అలాగే ఉండు. ఆ షాక్ ట్రీట్మెంట్ వేయించమంటావా? అలాగే. బ్యూటిఫుల్. స్ట్రెస్ ఫార్వర్డ్. వెరీ నైస్, వెరీ నైస్.
అక్షరాలా పాటిస్తాను. ఓ మార్వలస్ మార్వలస్. ఓ ఏం చేస్తున్నావే మేనక? షూటింగ్ ఎక్కడరా? క్వీన్స్ ప్యాలెస్ లో సార్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, కమ్ ఫార్వర్డ్. ఓ అలాగే అలాగే. ఓహో ఆహా. వెరీ నైస్ వెరీ నైస్. అలాగే అలాగే. ఓ ఓహో ఓహో, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. ఓహో మేనక, ఉత్తర దేశపు రామ చిలుక, నీ ముందు దక్షిణ దేశపు రామ చిలుకలు బలదూర్. ఓహో మార్వలస్. మోర్ గ్రేస్ మోర్ గ్రేస్. ఓ ఏమి నటనా చాతుర్యము, ఏమి నటనా చాతుర్యము. మీరిలాగే నటిస్తే మిమ్మల్ని హాలీవుడ్ స్టార్ గా చేసేస్తామే మేనక. ఓ ఎవరక్కడ? ఏం కట్ కట్. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏం మిమ్మల్ని డిస్మిస్ చేస్తే మరలా ఇక్కడికి వచ్చారు? ఏం మమ్మల్ని షూటింగ్ చేసుకునిరా? ఏం మీకు కావాల్సిన పేపర్స్ అన్నిట్లో మేము సైన్ చేసి పంపించేశాం కదా. మా మూడు మా మేనక్ మూడు ఎందుకు మీరు మధ్యలో పాటు చేస్తారు? ఏం కావాలన్నా మా నివాసంలో చెప్పుకోవచ్చు కదా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటా విషయం? మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కా? ఎందుకు? మా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందే. మీరు ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించాలనుకుంటే శక్తి ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రతి 15 రోజులకోసారి తీసుకోవాలి. ఓహో, శక్తి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రపంచానికే అధిపతి కావచ్చు. మాకు అవసరం, మేము తీసుకుంటాం శక్తి ట్రీట్మెంట్. శక్తి ట్రీట్మెంటా? అదేమిటి? శక్తి ట్రీట్మెంట్. మాకు త్వరగా విప్పించండి శక్తి ట్రీట్మెంట్. శక్తి ట్రీట్మెంట్ శక్తి ట్రీట్మెంట్. ఈ ప్రపంచానికే అధిపతిని కావచ్చు నేను శక్తి ట్రీట్మెంట్ తీసుకుంటే. అందుకే వచ్చాం, మాకు అవసరం. 2 నక్షత్రాలు 3 1 అయ్యో 5 నక్షత్రాలు ఎక్కడున్నాయి? మనకొద్దులే. ఎక్కడ శక్తి ట్రీట్మెంట్? కమాన్. ఏం మేమెవరో తెలీదా? త్రిలింగ దేశ ముఖ్యమంత్రులం. మాకు పాదాభివందనం చేయండి. ఆ మాటలు చెప్పిన ఎందుకైనా పిచ్చోళ్ళన్నారు. ఏం మాకు త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించండి. షూటింగ్ ఉంది మాకు తర్వాత. శక్తి శక్తి ఎక్కడ? శక్తి ట్రీట్మెంట్ ఇక్కడే. ఓ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. మేమేం చేయాలి?
ఇక్కడ పడుకోవాలి. ఓ ఇక్కడ పడుకోవాలా? మ్మ్. మ్మ్. ఓ మా విగ్గు కూడా కావాలి శక్తి. మ్మ్. మ్మ్. దీన్నే చూస్తూ ఉండండి, శక్తి వస్తుంది. ఓ ఇందులో ఉందా శక్తి? అవును. ఓం శక్తి, ఓం శక్తి, శక్తి. డాక్టర్, ఆన్ చేయి మిషన్. 2 నిమిషాల్లో శక్తి వస్తుంది. అహో అహో ఏమిటండి ఈ విశ్వామిత్ర అవతారం? మళ్ళీ ఏవైనా మార్పులా చేర్పులా? అహో అహో మార్పులు చేర్పులు కావండి. ఇందాక పంపిన మా మంత్రుల రాజీనామా ఫైలు ఉపసంహరించుకుంటున్నాం అంతే తప్ప పెద్ద మార్పులేవీ లేవు. అయినా ఎలా ఉంది మా విశ్వామిత్ర గెటప్? ఈ గెటప్పుకేవండి, మీరు ఏ గెటప్ వేసినా బ్రహ్మాండంగానే ఉంటారు. కానీ మీ ప్రవర్తనే నాకు నచ్చడం లేదు. అదే మా ప్రత్యేకత. మీకు తెలియదా? ఈ మధ్యనే మా నేషనల్ ఫాసిస్ట్ ఫ్రంట్ పార్లమెంట్ సభ్యులందరినీ చిటికలో నిరుద్యోగుల్ని చేసేశాం. వాళ్లకు పింఛను కూడా లేకుండా చేసేశాం. ఇప్పుడు ఈ కొత్త గెటప్ లో మా పార్టీ సెక్రటరీని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేసేశాం, ప్రమోషన్ ఇచ్చేశాం. నీ పార్టీ సెక్రటరీని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నారా? కానివ్వండి. ఓ వెంటనే మీరు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసేయండి. మా పాత ఫైలు మాకిచ్చేయండి. ఎలా ఉంది? తీసుకోండి. గవర్నర్ గారు, మేము మళ్ళీ వస్తాం. నమస్కారం సార్. పదండి. సెక్రటరీ గారు, ఇప్పుడే సీఎం గారు వచ్చారు. మళ్ళీ ఏవో మార్పులు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి. ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి బూడిద భీమారావు గారు తన మంత్రుల రాజీనామాలు వెనక్కి తీసుకొని తన పార్టీ సెక్రటరీ ఇంద్రబాబును డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తూ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏం బ్రదర్, మీ కర్మ ఎలా కాలింది? మీ మేనక్ మా వాళ్ళ మీద కన్నుబడిందంటగా? ఎందుకు నీకు ఈ ముసలి వయసులు వేషాలు? కుర్రాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారులే. ఏం బ్రదర్, ఎప్పుడు చూసినా మీ వాళ్ళకు మా మేనక మీదే కన్ను. ఏం దోహం చేశాం? ఏం బ్రదర్? ఏమిటి మేనక సీఎం గారిని తిడుతుందా? సార్ మిమ్మల్ని మేనక తిట్టిపోస్తుంది సార్. మేనక మమ్ములను తిట్టుటయా? తిట్టగా ముద్దు పెట్టుకుంటుందా? అది కాదు బ్రదర్, మా మేనక ఎందుకు ఇలా మారిపోయిందో మాకు అర్థం కావడం లేదు. నువ్వు చికెన్ తింటూ ఆమెకు చింతకాయ పత్ర పెడితే చేయకుండా ఊరుకుంటుందా? బ్రదర్, నీకెప్పుడు మా తిండి మీద మా ఎస్టేట్ల మీదే కన్ను. లెక్చర్. ఏమిటి మేనక ముద్దిచ్చిందా? ఒరే నా పేరు చెప్పు కూడా ముద్దివ్వరా? ఓహో, ఈ అవమానం మేము భరించలేము బ్రదర్. మాకు దాహం వేస్తోంది. ఇదిగో ఆ నీళ్లు తాగు. ఆ నీరు మేము తాగుటయా? మాకు గోల్డ్ కాయిన్ కావాలి. తాగితే ఆ నీళ్లు తాగు, లేకపోతే 10 మైళ్ళ వరకు ఒక చుక్క కూడా నీళ్లు దొరకవు. ఏమంటిరి? మేమింకను 10 మైళ్ళు నడుచుటయా? ఓట్ల కోసం త్రిలింగ దేశం మొత్తం తిరిగిన వాడివి బోడి 10 మైళ్ళు తిరగలేవా? సిగ్గులేదు? బ్రదర్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు.
రే వర్షం వస్తుందా పదండి పాడే గన్ తీసుకుని వెళ్ళిపోదా నేను క్యారేజ్ తీసుకుని వచ్చేస్తాను వాళ్ళు తీసుకుంటాం మాత్రం రమ్మని చెప్పు ఈ వరుణ దేవుడికి కూడా మా మీద కరుణ లేదా? బ్రదర్ ఉండండి, మేము కూడా వస్తున్నాం. త్వరగా వచ్చేసి పోతే పోయిందిలే బ్రదర్, ఈ మాలకూడి ఎవరు తింటారు? ఏమండి, అతన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. నా సంగతి నీకు తెలుసుగా, అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఓకే తీసుకో. హలో హలో, నేను సివిల్ లిబర్టీస్ రెడ్డిని మాట్లాడుతున్నాను. నేను చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయింది. మీటింగ్ లో నేను పెట్టిన ప్రపోజల్ అంగీకరిస్తున్నట్టుగా నటించి నన్ను పక్కకు తీసుకెళ్లి చిన్న తిప్పిరి పెట్టాడు. మీరు అన్నట్టు వాళ్ళని నేను విడిపిస్తాను, కానీ బదులుగా సీఎం శవాన్ని వాళ్ళు నాకు ఇవ్వాలి అని షరతు పెట్టాడు. నేను ఈ విషయం మీతో కన్సల్ట్ చేసి కానీ చెప్పలేనని బయటకు వచ్చేశాను. హోమ్ మినిస్టర్ ద్వారా తెలిసిన సోర్సెస్ ఏమిటంటే, వాడు పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ రౌండప్ చేసి మిమ్మల్ని సీఎంని మట్టు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్ట. నా మాటగా మీ వాళ్ళతో చెప్పి వెంటనే సీఎంను వదిలిపెట్టమనండి. మీ ఆత్మరక్షణ మీరు చూసుకోండి. వాడి కర్మ వాడిదే. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళండి. ఇప్పుడే వెళ్తున్నాం సార్. ఓకే సార్, కమ్ ఆన్. మరి నీ కర్మ నువ్వు ఒక లీడర్వి, హోమ్ మినిస్టర్ ఒక పొలిటీషియన్. మీ ఇద్దరు కలిసి మా బాసుకు తెలియకుండా కుట్ర పన్నుతారా? నిన్ను యమలోకానికి పంపిస్తాను రా. తొందరగా వెళ్ళి అక్కడ సివిల్ లిబర్టీ మీటింగ్ చేస్తారా? బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఆగవయ్యా. బాబు గారు ఎక్కడ? బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు. ఏమిట్రా అరుపులు? బాబు, మనతో మీటింగ్ లో మాట్లాడిన సివిల్ లిబర్టీస్ నాయకుడు రెడ్డి గారు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఈ హోమ్ మినిస్టర్ పదవికి నమస్కారం. దయచేసి నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి. దానికి ఎందుకురా ఇంత కంగారు? నేనుండగా నీకెందుకు భయం? రా చెప్తాను. రే ప్రసాద్, రాజకీయాల్లో కావాల్సింది డబ్బు, అధికారం. హత్యలు, దోపిడీలు లేనిదే రాజకీయం లేదు. హత్య రాజకీయం లేనిదే అధికార పార్టీ లేదు. సివిల్ లిబర్టీస్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మాయమవుతున్నారు. అందుకని హోమ్ మినిస్టర్ నుండి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రే ప్రసాద్, చిన్నప్పటి నుంచి నా గురించి నీకు బాగా తెలుసు. నీకు కావాల్సింది డబ్బేగా? అవును బాబు, నా కూతురు మ్యారేజ్ చేయాలి, వయసుకు వచ్చింది. అంతేగా? అవును. రై ఓపించారా? కావాల్సిన డబ్బు తీసుకో. బాబు, ఈ డబ్బులతో నాకేనా? అవును, నీకే. థ్యాంక్ యూ. డబ్బు డబ్బు నీకెంత కావాలో అంత తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఈ డబ్బుతో నా కూతురు మ్యారేజ్ బ్రహ్మాండంగా చేస్తాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. మీ లైఫ్ లాగా నేను రుణపడి ఉంటాను బాబు. రెడ్డి శవం, రెడ్డి ఇస్ డెడ్. బాబు, ఒరే ప్రసాద్, నువ్వు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులని నాకు తెలుసు. జంగిల్లో జరిగిన మీటింగ్ లో మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం నాకు బాగా తెలుసు. మీ పథకం నాకు తెలిసిపోయింది. మీరిద్దరూ కలిసి సీఎంని కిడ్నాప్ చేయించింది నాకు తెలుసు. ప్రసాద్, నువ్వే నాకు చేయిస్తావురా? బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారి చేయకండి బాబు. ఇవ్వు బాబు, నన్నమ్ము. అప్పుడు నేను హోమ్ మినిస్టర్.
బాబు ఎప్పుడు ఇలా చేయను. అయితే చేయి. థ్యాంక్ యూ బాబు. నేను చెప్పినట్టు చేస్తావుగా? బాబు నేను మీకు అండగా ఉంటాను. నేనే ఈ త్రిలింగ దేశానికి కాబోయే ముఖ్యమంత్రిని. నువ్వే హోమ్ మినిస్టర్వి. కంగ్రాచులేషన్స్ బాబు. షేకండి బాబు. మీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను. ఈ త్రిలింగ దేశానికి మీ జీవితాంతం మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్ని. మాట తప్పవుగా? తప్పేవో నీకు అదే గది పట్టు. చేయను బాబు. జాగ్రత్త. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. సరే పద. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇప్పుడు మన సీఎం మేనక ఎక్కడ అని కలవరిస్తూ ఉంటాడు. మేనక మేనక ఇక్కడ లేడీ పిల్ల వలె చెంగున గంతులు వేయుచుంటివి కదే. ఆగు. ఎక్కడికే మేనక? ఆగు. ఆగవే మేనక. ఏమిటండి 1 టన్ను బరువున్నారు? త్రిలింగ దేశాన్నే మింగిన వాడిని 1 టన్ను బరువుండనటే. సందాలతో మమ్మల్ని మైమర్పిస్తున్నావు కదే. నీ నయనాలతో మా మనసును కవ్విస్తున్నావు కదే. ఏంటి మైక్ మధ్యలో పెట్టావు? బుద్ధి లేదు నీకు? ఏమిటండి మూడంతా జరుగుతారు చూడండి. ఆ మా మూడు పోయింది, ఆ అమ్మాయి మూడు పోయింది. నీకు 3 కావాలంటే ఎట్లండి వచ్చేది? బుద్ధి లేదు. ఇంకో 5 నిమిషాల్లో నార్మల్కి వచ్చేస్తాడు. ఇలా గంటలు పనిచేసే షాక్ కాకుండా కంప్లీట్ షాక్ లా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్? ఉన్నదానికన్నా 10 రెట్లు ఎక్కువిస్తే కంప్లీట్ పిచ్చెక్కిపోతాడు. అయితే వెంటనే ఇవ్వండి. డాక్టర్ ఇంకా ఆలోచన దేనికి? ట్రీట్మెంట్ ఇవ్వు. ఏమిటి ఇంకా ఆలోచిస్తావు దీనికి? ఏమీ లేదు, ఇస్తాను. వెరీ గుడ్. సో డాక్టర్ నీకేం భయం లేదు, మేమున్నాం. ట్రీట్మెంట్ బాగా చేయి. డోంట్ వరీ. ఓకే, సెకండ్ ట్రీట్మెంట్ కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయి. మొదటిసారికి ఇంత మారాడు, రెండోసారికి ఇంకెంత మారుతాడు? అలా జరిగితే నా భవిష్యత్ ఏమిటి? నేనేం చేయాలి? ఎలా ఉంది శక్తి ట్రీట్మెంట్? బాగుందా? వీడిక జీవితాంతం ఇలాగే ఉండిపోతాడు. ఎరా మేనకతో సరసాలు కావలసి వచ్చాయా? ఇప్పుడే ఏమైందిరా అప్పిగా? ముందురా ముసళ్ళ పండగ రా. ఓహో, మాకు శక్తి ట్రీట్మెంట్ ఇచ్చేశారు. ఓ బ్రహ్మాండంగా ఉంది. మేము ఇక ప్రపంచాన్నే ఏలవచ్చు కదూ. మేము ప్రపంచంలోకే చక్రవర్తిమవచ్చు కదూ. శక్తి ట్రీట్మెంట్ నీవు కూడా తీసుకో.
శక్తి ట్రీట్మెంట్. ఏమిటా ఏం జరిగింది? మన సివిల్ పెట్టేసిన నాయకుడిని ఎత్తుకుపోయారు. అడవి స్పెషల్ పోలీస్ బెటాలియన్ సరౌండ్ చేయబోతోంది. అయితే సీఎం మీరు ఇప్పుడే చేసేద్దాం. ప్రతివాడిని చంపి ఏం సాధిస్తావు? జరిగిన యథార్థం చెప్పి కళ్ళు తెరిపిద్దాం. పదండి. మేము నిన్ను కిడ్నాప్ చేశామని తెలిసి మీ సెక్రటరీ పెద్ద ప్లాన్ వేశాడు. మీతో పాటు మమ్మల్ని చంపేసి తనే చీఫ్ మినిస్టర్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. అదే సంగతి అర్థమైందా? అయ్యో అయ్యో సెక్రటరీ, ఎంతకు తెగించావురా నీచుడా. నిన్ను కన్న బిడ్డ కన్నా మిన్నగా చూసుకున్నానే. నిన్ను నమ్మి నా ఆయు పట్ల నీ చేతిలో పెట్టానే. పాముకు పాలు పోసినట్లయిందే. మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తావా విశ్వాసహీనుడా? అయ్యో అయ్యో. 40 ఏళ్ల నుండి చూసి చూసి ముఖం వాచిపోయింది. ఇది యాక్షన్ రియాక్షన్ కాదు బ్రదర్, మా గుండెల్లో పేలుతున్న అగ్నిపర్వత ఘోష. ఎందుకు ఊరికి అలా అరుస్తావు? మామూలుగా మాట్లాడలేవు. 40 ఏళ్ల నుంచి ఉన్న అలవాటు బ్రదర్. ఇప్పుడు పొమ్మంటే ఒక్క క్షణంలో ఎలా పోతుంది బ్రదర్? మెల్లమెల్లగా తగ్గించుకుంటాం. దురలవాటు అయితే ఏదైనా డాక్టర్కి చూపించుకో, అంతేగాని ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. బ్రదర్స్ మాకు బుద్ధి వచ్చింది బ్రదర్స్. నేను పూర్తిగా మారిపోయాను. బ్రదర్స్ బ్రదర్స్ క్యాపిటల్కి వెళ్ళి అమ్మో అమ్మో, ఆ పని మాత్రం వద్దు బ్రదర్. ఆ సెక్రటరీ గారు మమ్మల్ని లేపేస్తాడు బ్రదర్. మేము మీతోనే ఉండిపోతాం బ్రదర్, మీతోనే ఉండిపోతాం. ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ఈ ముఖానికి రంగు వేసుకొని ఎదురు లేకుండా వెలిగిపోతున్న వాణ్ణి బుద్ధి గడ్డి తిని రాజకీయాల్లోకి దిగాను. పిచ్చివాడికి రాయి దొరికినట్లు మాకు పదవి దొరికింది. అదెన్నో అనర్థాలకు దారి తీసింది. మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కడు ఈ అనర్థానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధ్యత వహించక తప్పదు. బ్రదర్స్ 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 బ్రదర్స్, మీరంతా చదువుకున్న మేధావులు. ఈ తరుణంలో మీరే మాకు కర్తవ్యాన్ని బోధించాలి బ్రదర్స్, బోధించాలి. సరే విను, ఇంకా కొద్దిసేపట్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్ అడవిని అటాక్ చేయబోతున్నారు. ఇదంతా మీ సెక్రటరీ చేసిన ప్లాన్. ఇక్కడుంటే చాలా ప్రమాదం. మా దాన్ని మేము వెళ్ళిపోతున్నాం. నీ దారి నువ్వు చూసుకో. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి బ్రదర్స్. బ్రదర్స్, నేను మీతో వచ్చేస్తాను బ్రదర్స్. బ్రదర్స్ బ్రదర్స్ చెప్పండి బ్రదర్స్. ఓ పని చెయ్యి, నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళు. చేసిన తప్పులు ఒప్పుకొని క్షమాపణ చెప్పుకో. ఆయన గాంధేయవాది, చాలా పెద్ద మనిషి. నీలాగా చిల్లల పనులు మాత్రం చేసేవాడు కాదు. ఇమీడియట్ గా గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెడతారు. నీ మీద కమిషన్ వేస్తారు. బతుకుంటే బలిసాకు తిని బతకొచ్చు. వెళ్ళు, ఆలోచిస్తానే. ఏం లేదు బ్రదర్, అలాగే చేస్తాను. కానీ నేను గవర్నర్ని కలిసే లోపు ఆ సెక్రటరీ గారు మమ్మల్ని లేపేస్తాడు. లేపకుండా మేము చూసుకుంటాం కానీ చూసండి. బ్రదర్స్ బ్రదర్స్, మీరంతా నాకంటే చిన్న వాళ్ళైనా కూడా మీరెంతో గొప్ప వాళ్ళు బ్రదర్స్. నాకు లేని నీతి మీ అందరికీ ఉంది బ్రదర్స్. బ్రదర్స్ 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 బ్రదర్స్. అయ్యో రెడీగా ఉంది బ్రదర్. నడు. పదండి బ్రదర్, పదండి.
గవర్నర్ గారు బంగ్లాకి వెళ్ళాలంటే మాకు టర్బన్ కావాలి బ్రదర్, లేకపోతే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టరు. ఆ ఏర్పాట్లన్నీ చేశాం, మీరు ఎక్కండి. వస్తాం బ్రదర్. జాగ్రత్త రా, సీఎం గారిని గవర్నర్ గారు బంగారు దింపుతారు, ర్యాంక్ వచ్చాను రా. ఓకేనా? జాగ్రత్త, సీఎం గారు జాగ్రత్త రే. గురు, మనం సీఎం అనవసరంగా వదిలేసామేమో. అనుమానం నీకు అవసరం లేదు. సీఎం డైరెక్ట్ గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాడు. తన అసమర్థత ఒప్పుకుంటూ రాజీనామా ఇస్తాడు. గవర్నర్ గారు రాష్ట్రపతి పాలన పెడతారు. బూడిద భీమారావు మూర్ఖత్వంలో త్రిలింగ దేశం నానా రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. సర్వనాశనమైన ఈ త్రిలింగ దేశం పునరుద్ధరించబడాలంటే ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలనే శ్రేయస్కరం. దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ ఉత్తమ నాయకుని ఎన్నుకోవడానికి ఈ వ్యవధి బాగా ఉపయోగపడుతుంది. రాబోయే ముఖ్యమంత్రి మాత్రం ప్రజాస్వామ్యానికి పూర్తిగా న్యాయం చేసేవాడే వస్తాడు. ఇది అక్షరాల నిజమవుతుంది. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. ఎవరు? భీమారావు గారా? ఏమిటండి అర్ధరాత్రి సమయంలో కూడా నన్ను వేధిస్తున్నారు? మరలా ఏమైనా మార్పులా చేర్పులా? మార్పులు చేర్పులు కాదండి, మా ప్రాణానికే ముప్పు వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాము వినండి. నేటి ఉదయం మేము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసి తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో పిపిఎస్డి సోదరులు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఏమిటి వింతనాటకం? ఇంతకు ముందే కదా విశ్వామిత్ర గెటప్ లో వచ్చి మధ్యాహ్నం తీసేసిన మినిస్టర్లందరినీ మినిస్టర్లు చేసి మీ పార్టీ సెక్రటరీకి ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశారు. ఇదంతా ఏమిటో నాకు తెగబకగా ఉందండి. మీకే కాదండి బాబు, మాకు మకతిగ్గానే ఉంది. ఇదంతా చేసింది మా పార్టీ సెక్రటరీ. మమ్మల్ని కిడ్నాప్ చేసిన సమయం అదును చూసుకొని మాలాంటి ఒక డూపు తీసుకొచ్చి విశ్వామిత్ర షూటింగ్ కంటిన్యూ చేస్తూ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడండి. నీచుడు, తుచ్చుడు, కుక్క మూతి పిందె. అయినా వాడిని ప్రయోజనం ఏముంది? మా తప్పు మేమే ఒప్పుకుంటున్నాము. అందుకే అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్నాం, మా పార్టీని రద్దు చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రిగా రాజీనామా సబ్మిట్ చేయడానికి మేమే స్వయంగా మీ దగ్గరికి వచ్చాం. ఇదంతా చూస్తుంటే మీరు డూపు వాడు డూపు బోధపట్టం లేదు మాకు. అయ్యా భీమారావు గారు, ఇప్పటికే మీ దెబ్బకు తట్టుకోలేక 3 గవర్నర్లు పారిపోయారు. ఏదో మహాత్ముడి ఆశయాలకు దగ్గరగా ఉన్నవాడిని ఈ ముసలి వయసులో శేష జీవితాన్ని రాట్నం వడుకుంటూ గడిపేయాలనుకుంటున్నారు. అలాంటి మమ్మల్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టకండి. అయ్యా గవర్నర్ గారు, నేను చెప్పేది పచ్చి నిజం సార్, పచ్చి నిజం. నా మాట నమ్మండి, నా మాట వినండి. కావాలంటే టీవీ, ప్రెస్, రేడియో వాళ్ళని పిలిపించండి. ఆఖరికి మీ స్పీడ్ అంతా ఇంత ఓడుగా మారిపోయిందన్నమాట. భీమారావు గారు, నిజంగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుందండి. ఆపరేటర్, నా సెక్రటరీ రెసిడెన్సీ కరెక్షన్ ఇవ్వు. సెక్రటరీ, నేనే మాట్లాడుతున్నాను. అర్జెంటుగా మా నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించి టీవీ, రేడియో వాళ్ళని పిలిపించండి. ఆపరేటర్తో చెప్పి అర్జెంటుగా ప్రెసిడెంట్ గారికి కరెక్షన్ ఇమ్మని చెప్పండి. ఓకే. గౌరవనీయులైన మా గవర్నర్ గారి సమక్షంలో మా పాత్రికేయ మిత్రుల నా ప్రజలు చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వారికి క్షమాపణ చెప్పాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇన్నాళ్ళు గంగి గోవు లాంటి నా త్రిలింగ దేశ ప్రజల్ని మాయ మాటలతో, వట్టి వాగ్దానాలతో నమ్మించి వంచించి నా స్వార్థం కోసం వారిని మోసం చేశాను. సమాజంలోని అన్ని వర్గాల వారికి శుష్క వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాను. ఈ 7 సంవత్సరాల నా పరిపాలనలో
2743 వాగ్దానాలు వివిధ వర్గాల ప్రజలకు చేసి ఆశ కల్పించి ఒక్కటి కూడా చేయకుండా నేను మాత్రం 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను. ఇల్లు లేని వారందరికీ గుడిసెలు కట్టిస్తానని ప్రమాణం చేసి ఆశ పుట్టించి ఒక్క గుడిసె కూడా కట్టించకుండా నేను మాత్రం 3 ఆశ్రమాలు నిర్మించుకున్న దౌర్భాగ్యుణ్ణి. కులం మతం లేని ఈ సస్యశ్యామలమైన రాష్ట్రంలో నా కారణంగా కులపిచ్చి రెక్కలు విరుచుకొని నడి రోడ్డులో నాట్యం చేస్తోందని చెప్పడానికి నేను బుర్ర వంచుకొని సిగ్గుపడుతున్నాను. వరదలతో క్షామంతో నా రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే అన్నమో రామచంద్ర అని అన్నపూర్ణ లాంటి నా రైతన్న అలమటిస్తుంటే వారి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను మాత్రం నా విశ్వామిత్ర వింత సృష్టి కోసం మేనకతో సరస సల్లాపాలు చేశానని మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. త్రిలింగ దేశ ముఖ్యమంత్రి శ్రీ బూడిద భీమారావు గారు తమ పార్టీని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ప్రెసిడెంట్ రూల్ ప్రవేశపెట్టవలసిందిగా గవర్నర్ గారిని కోరారు. వారి రాజీనామా గల కారణాన్ని టీవీ వారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకుంటారు. త్రిలింగ దేశ ప్రతిష్టను గంగపాలు చేసినటువంటి వాడిని మీ గవర్నమెంట్ డిస్మిస్ అయిపోయింది. మీరు మినిస్టర్ అయ్యి ఒక్కరోజు కూడా గడవలేదు. మీ అందరికీ మా ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నారు. పోలీసులు మన ఇంటిని రౌండ్ అప్ చేశారు. అవునండి. ఇప్పుడు ఇదంతా మీ వల్ల జరిగింది. దానికి నన్ను చెప్పండి. You are under arrest. త్రిలింగ దేశానికే అధిపతులం, త్రిలింగ దేశానికే ప్రభువులం. తింటున్నావు కదా దేశాన్ని. నీకు ఒక రాజకీయ పార్టీ, నీకు ఒక జెండా. ఎక్కడ బ్రదర్ మా షూటింగు? తీసుకెళ్తున్నారండి. షూటింగ్ అనే కదా మమ్మల్ని నానా హింసలు పెట్టావు, మంచినీడు కూడా లేకుండా. బ్రదర్స్ చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేము త్రిలింగ దేశాన్ని పరిపాలించాలి. పారిపోతే దేశాన్ని ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నాం. వదిలిపెట్టారో కొరికేస్తారా? మీరు ముఖ్యమంత్రి కావాలంటే శక్తి ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ముఖ్యమంత్రి కావాలంటే శక్తి ట్రీట్మెంట్ తీసుకోండి. శక్తి ట్రీట్మెంట్ తీసుకోండి. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. మాజీ ముఖ్యమంత్రి బూడిద భీమారావు గారు మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద అల్లరి చేస్తూ ఉంటే ప్రజలు వారిని బలవంతంగా పిచ్చాసుపత్రిలో చేర్పించారు. మాజీ హోంమంత్రి ప్రసాద్ గారు గవర్నర్ గారు వేసిన కమిషన్ ముందు తమ నేరాలను ఒప్పుకున్నారు. మాజీ రెవెన్యూ మంత్రి పేరయ్య గారు తమ పదవికి రాజీనామా చేసి తమ స్వగ్రామం వెళ్లిపోయి నిమ్మ తోటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. మాజీ ఆర్థిక మంత్రి శ్రీ చలమయ్య గారు మార్కెట్లో సేమంతి పూలు అమ్ముకుంటున్నారు. మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ భూపతి కోటేశ్వరరావు గారు సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ విద్యాశాఖ మంత్రిని శ్రీమతి అజ్ఞానాదేవి గారు పాత పేపర్లు అమ్మే షాపును పునఃప్రారంభం చేశారు. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కడ్డి జంగారావు గారు శ్మశాన వాటికల దగ్గర జంతికలు అమ్ముకుంటున్నారు. మాజీ పార్లమెంట్ మెంబర్ శ్రీ జితేంద్ర గారు పాత ఇనుప సామాను కొట్టు పెట్టారు. మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ బొద్దు కాష్టమరాయుడు దొంగతనంగా అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. త్రిలింగ దేశ వార్తలు ఇంతటితో ముగిశాయి.